నిన్న రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి కొన్ని తుంటరి పనులు అనాలి. ఒక హుందాగా రాజ్యసభ సభ్యుడిగా మాట్లాడాల్సిన ఆయన ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక ఫాల్స్ ఎలిగేషన్‌ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల మీద వేసిన పరిస్థితి. అయితే దీని మీద అక్కడ ఉన్నటువంటి స్పీకర్ మాత్రం చాలా సీరియస్‌గా ఆయన మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు. ఒకసారి చూద్దాం దాని గురించి. You give it in authenticated please by evening. Sir, the third point. Serious allegation. దోల తీర్చేశారనమాట. చాలా క్లియర్‌గా చెప్పాడు. సాయంత్రం లోపు మీరు చేసినటువంటి ఎలిగేషన్‌కి నాకు గనక ప్రూఫ్స్ చూపించకపోతే బయటికి గెంటేస్తా రాజ్యసభ నుంచి మిమ్మల్ని. పిచ్చి పిచ్చిగా ఎవరేది చెప్పినా తీసుకొచ్చి రాజ్యసభలో మాట్లాడటం కాదు. ఇక్కడ ఉండేది ఆన్ రికార్డ్. ఏదైనా మీరు మాట్లాడే ప్రతి మాట భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చి పెడితే కుదరదు. సాయంత్రం లోపు నువ్వు నాకు డెఫినెట్గా దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. చూపించకపోతే ఐ హ్యావ్ ఎ సివియర్ యాక్షన్ అని చెప్పాడు ఆయన. ఇక ఆయన ఏం చేస్తాడు, వద్దు మనకు వద్దు, ఇంకా మనం సపోర్ట్ కాకుండా మన పని మనం చూసుకుందాం. ఓకే సార్, నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకో టాపిక్ వెళ్ళిపోయాడు. నిన్న సాయంత్రం ఆయన ఎటువంటిది తీసుకెళ్ళలేదు. ఇది మరి చైర్మన్గా ఉన్నటువంటి రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన మరి స్పీకర్లో ఉన్న పదవిలో ఉన్న మరి ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా చూడాలి. ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఎవరు చేసినా సరే, టీడీపీ చేసినా, వైసీపీ చేసినా, ఇంకొక వాళ్ళు చేసినా సరే మనం అసలు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద లేదంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద మనం ఒక నిందారోపణ చేయాలి అంటే మినిమం ఎవిడెన్స్ అని ఉండాలి కదా. అలాంటిది ఏమీ లేకుండా ఎవరో గాలి మాటలు ఆడన్నాడు, ఈడన్నాడు, వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, నాకు ఆడనన్నా ఆడెవడో వచ్చి నేను మాట్లాడుకుంటుంటే విన్నాను అంటే ఎలా కుదురుద్ది? ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే ఎవిడెన్స్. ఇప్పుడు ఈయన రాజ్యసభ మెంబరు, మాజీ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, A2లో ఇద్దరు ఒకే బెంచ్లో కూర్చున్నటువంటి వ్యక్తులు. ఎక్కడంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెంచలగూడనో చర్లపల్లిలో మొత్తానికి అక్కడ. మరి ఆయనకి ఎవిడెన్స్ తీసుకోవడం పెద్ద విషయం కాదుగా. ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేయడానికన్నా ఆయన ఉంటే కనుక డెఫినెట్గా నేను తీసుకొస్తాను, నేను చూపిస్తానని చెప్పేవాడుగా. ఏం చెప్పట్లా. నెక్స్ట్ సార్ ఇంకొక టాపిక్కి వెళ్ళిపోదాం సార్. ఈ టాపిక్ వద్దు మనకి. అయినా సరే ఆయన సీరియస్ యాక్షన్ ఉంటాను అంటే మాత్రం సప్పుడు కాకుండా కూర్చున్నాడు మనిషి, పెద్ద మనిషి. ఎందుకు వచ్చింది సార్ మనకి ఆ శాంతులు? ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి దొరుకుకొచ్చుగా. ఢిల్లీలో మీ పరువు తీసేస్తున్నారు. ఒక పక్క ఈయన ఏదో చేసేసాడు, నా భార్యకి ఆయన దానికి పుట్టినటువంటి బిడ్డకి ఈయన ఏదో ఉంది DNA టెస్ట్ చేయించాలని. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ పరువు అంతా ఢిల్లీ వీధుల్లో తీసేస్తా కనీసం రాజ్యసభలో అయినా ఉందాగా మాట్లాడిపోతే ఎలాగా? దీని మీద రేపొద్దున నిజంగా మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి రాజ్యసభ కూడా.